ప్రేజ్ ద లార్డ్. మీ అందరికీ వందనాలు. ఈరోజు వాగ్దాన సందేశం అపొస్తల కార్యములు 21వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు చదువుకుందాం. మరునాడు మేము బయలుదేరి కైసరేకు వచ్చి ఏడుగురిలో నొకడును సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న ఆ 4 కుమార్తెలు అతని కుండిరి. వారు ప్రవచించువారు. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అని ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చిన అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని యెరూషలేమును యూదులు నడికట్టు గల మనిషిని ఇలాగ బంధించి అన్యజనుల చేతికి అప్పగించరని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు. నేను ప్రభు ఇచ్చి వాక్యం దీవించను గాక. ఆమెను ప్రార్థన. ప్రభువా, ఈ మాటలు దీవించి మీ స్వరం మాతో వినిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు ప్రవచనం గురించి పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడని ఒక మాట గురించి మనము నేర్చుకొనిచున్నాం. అగబన్ ఒక ప్రవక్త పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడని పౌలు గురించి చెప్పారు. పౌలుకు జరగబోయే చెప్పారు. ప్రభువుకు స్తోత్రం. పౌలుకు జరగబోయే చెప్పారు కనుక పౌలు తెలుసుకోలేకపోయారు. కానీ ప్రవక్త చెప్పినట్టుగా మనం నడుచుకుంటే ఖచ్చితంగా దీవించబడతాం. దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యం 1:8 పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే ప్రవచనం ద్వారా మాట్లాడతాడు కనుక పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. అగబు ప్రవక్త చెప్పినప్పుడు పౌలు జీవితంలో జరిగింది. మనం సేవకుడు చెప్పినట్టుగా ప్రవక్త చెప్పినట్టుగా నడుచుకుంటే మనం కూడా ఆశీర్వదించబడతాం. ప్రవక్తలు జరగబోయే చెప్తారు. ఇదిగో ఏలియా ప్రవక్త, ఎలీషా ప్రవక్త కూడా రాజులతో మాట్లాడి జరగబోయేది చెప్పారు. దేవుని బిడ్డలారా, మనకు కూడా జరగబోయే మనం తెలుసుకొని జీవిస్తే ప్రభు మన కుటుంబంలో అద్భుతం చేస్తాడు. ప్రభు ఇచ్చి వాక్యం దీవించను గాక. ఆమెన్. ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండను గాక. ప్రైజ్ ద లార్డ్. జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక తెలియజేయండి. మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930332. గమనించండి, 51 రోజులు ఉపవాసం ఉంటున్నాం. లైవ్ యూట్యూబ్లో ఆ లైవ్ ఉదయం 5:30 సాయంత్రం 6 గంటలకు, రాత్రి 10 గంటలకు వస్తాం చూడండి. ఆగస్టు 20వ తారీఖు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఉపవాస ప్రార్థన ముగింపు సభ ఉన్నది. రండి. ఏ రోగమైన బాగైతే ఆశీర్వదించబడతారు. ప్రభు మీకు తోడుండును గాక. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఆమెన్.